నడిపితే పాపము, వ్యభిచారము, దొంగతనము, మోసము, దొంగ వ్యాపారములు, మనిషి హృదయంలో ఉన్నటువంటి దుర్వ్యాపారము పాపమును విడిచిపెట్టి పశ్చాత్తాపడితే గాని వాడు రక్షించలేదు లేదు. లేకపోతే మానవుడికి నిత్య నరకమన్నది. మనిషి దొంగతనము, అసూయలు, ద్వేషాలతో బ్రతుకుతూ, కక్షలతో బ్రతుకుతూ మనిషి ముందు నరకానికి వెళ్ళడానికి సహోదరులారా, ఈ పాపం నుంచి నువ్వు రక్షించబడాలని నీకు ఈ మాటలు తెలియజేస్తున్నాను. ఈ పాపం నేను పొందగలను. యేసుక్రీస్తు వారే మార్గం నీకు. యేసుక్రీస్తు వారి యొక్క బ్రతికి నువ్వు మరలా తాగుడికి బానిసైతే, మరలా నీ డబ్బులు బానిసైతే, మరలా నీ హృదయంలో పాపం ఉంటే నువ్వు రక్షించబడలేవు. నువ్వు నిత్య నరకానికి వెళ్ళిపోతే సహోదరులారా, నువ్వు నిత్య నరకానికి వెళ్ళకూడదని, నీకు నిత్య జీవం పొందాలని యేసుక్రీస్తు వారిలో నిర్మించాడు. యేసుక్రీస్తు వారు దేవుడు, ఆయన మనిషిని రక్షించాడు. బైబిల్ చెప్పుకోండి, ఆ యేసుక్రీస్తు వారి విశ్వాసముంచుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి విశ్వాసముంచి రక్షణ పొందండి. ఆయన ద్వారా మీరు రక్షణ పొందుతున్నారు. మీ జీవితంలో కొంతకాలమే, మీరు బ్రతికేది కొంతకాలమే, మీ బ్రతుకు కొంతకాలమే. ప్రియ సహోదరులారా, మీరు బ్రతికేది కొంతకాలమే. మనుషులు కూడా పాపమును విడిచిపెట్టి పశ్చాత్తాపడితే గాని వారు రక్షించబడలేరని బైబిల్ చెప్పుచున్నది. ప్రియ సహోదరులారా, ఇది దేవుడి యొక్క సత్యము, దేవుడి యొక్క నీతి. చూడండి, ఇక్కడ జరుగుతున్నది వ్యాపారం. వాళ్ళు దేవుడు పెట్టుకొని వ్యాపారం చేస్తున్నారు కానీ వారి హృదయాలు దేవుడు లేదు. చాలా మంది మనుషులు మేము నీతిమంతులం అనుకుంటారు, కానీ వారు దేవుడు పెట్టుకొని వారు కూడా పాపంలోనే బ్రతుకుతున్నారు. పాపం వల్ల వచ్చే జీతం మరణము, పాపం వల్ల వచ్చే జీతం మరణము. దుర్వ్యాపారము, దొంగ వ్యాపారము, మనుషులు చేస్తున్న వడ్డీ వ్యాపారం, మోసపూరితమైన వ్యాపారము, వ్యభిచారి చూపు, దొంగతనము, మానవుడి హృదయంలో ఉన్న ప్రతి చెడుతనానికి వారి మీద శిక్ష రాబోతుంది. ప్రియ సహోదరులారా, అదే నిత్య నరకము. నిత్య నరకము నేను పట్టుకోబోతుంది. నీవు నరకం నుంచి రక్షించబడాలి అంటే శిలువలో మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారే నీకు అవసరం. ప్రియ సహోదరులారా, చూడండి, ఎక్కడ చూసినా కూడా యవ్వనస్తులు నీలి చిత్రాలు బానిసలుగా ఉన్నారు, అశ్లీల చిత్రాలు బానిసలుగా ఉన్నారు, పాపములకు వారు బానిసలుగా ఉన్నారు. ఏ సహోదరులారా, పాపం నేను పట్టుకున్నాడు, పాపం నేను వేమనించిన. ప్రియ సహోదరులారా, దేవుడు వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నీ పాపం నేను పట్టుకున్నాడు. నీ శత్రువు ఎవరో తెలుసా? నీ శత్రువు మనుషులు కాదు. నీ శత్రువు నీ చేసిన పాపమే, నీ చేసిన పాపమే, నీ చేసిన అతిక్రమమే నేను పట్టుకున్నాను. ప్రియ సహోదరులారా, నీ పాపం నీ పాపం సహోదరులారా, వచ్చే జీతం మరణమైతే ప్రభువైన యేసుక్రీస్తు నందు దేవుడు నిత్య జీవాన్ని ఇచ్చున్నాడు. క్రీస్తు యేసునందు విశ్వాసం ఇచ్చిన వాడు నశించని నిత్య జీవం పొందుతాడు. చూడండి, మీరు నీతిమంతులు అనుకోవద్దు. మీరు అబద్ధం చెప్తే నీతిమంతులు ఎలా అవుతారు? అనుదినం అబద్ధం చెప్తే నీతిమంతులు ఎలా అవుతారు? ఈ హృదయంలో నిర్వేశం పెట్టుకుంటే నీతిమంతులు ఎలా అవుతారు? మీరు ఇక్కడికి వచ్చి మేము మంచి వాళ్ళు అనుకుంటున్నారేమో, మీరు ఇక్కడికి వచ్చి మేము మంచి వాళ్ళు అనుకుంటున్నారు. మీరు అనుదినం అబద్ధం చెప్తే నీతిమంతులు ఎలా అవుతారు? ఈ హృదయంలో అసూయ, ద్వేషాలు